హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు గుమ్మిడికాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా ఒక గుమ్మిడికాయని పీస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను కుక్కర్లోనే చేస్తుంది మమ్మీ. అది కొద్దిగా ఆవాలన్నీ చిట్లించి ఆ తర్వాత గుమ్మిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకునేవాళ్ళు. దీన్ని నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలండి. అది లో ఫ్లేమ్లోనే ఇది బాగా మగ్గిపోతుంది. దీనేం వాటర్ వేసి మగ్గించాల్సిన అవసరం ఏం లేదు. అలాగే మమ్మీ రాళ్ళు ఉప్పు యాడ్ చేస్తుందండి. మనకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి. ఇది చాలా మంచిది హెల్త్ కూడా. సో మమ్మీ యూజువల్లీ చేస్తూ ఉంటారు. సో మూత పెట్టి బాగా మగ్గించారండి. ఇదిగోండి బాగా దగ్గర పడిపోయింది గుమ్మడికాయ. అంతేనండి. ఇది శనగ్గింజలు వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నారు. దాన్ని మిక్స్ చేస్తున్నారు. అంతే అండి. ఇది చేసి ఒక 2 మినిట్స్ ఇలా కలపెట్టి దించేసుకుంటే గుమ్మడికాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఈ వేపుడు మీకు ఎలా నచ్చిందో ప్లీజ్